తల్లి ఎవరు తండ్రి ఎవరు ఇక్కడ మాత్రమేనక నెత్తి మీద ఉన్నది ఏముంది ఆకాశాన మంటలేస్తా ఉన్నది ఎక్కడ పోతుండవు తల్లి ఇక్కడ మాత్రం వారన్న పడి వెళ్ళిపోతుండవు నాకు చెప్పావు ఎక్కడ పోతుండవు ఎవరు తల్లి నువ్వు ఎవరయ్యా మీరు నేను ఇక్కడ మాధవనక ఏది వీడికి దగ్గర విడమని ఎవరంటున్నావు ఎవరో నేను ఇక్కడ సంగమయ్యాను కానీ ఇక్కడ మాధవనక నువ్వు ఎక్కడ వెళ్ళిపోతున్నావు ఎక్కడ వెళ్ళిపోతున్నావు తల్లి ఎక్కడో వెళ్ళిపోతున్నా కానీ నువ్వెవరు వెనక ఉండి మాట్లాడతావు ఎవరయ్యా నువ్వు నాకు కాని రాకుండా వెనక సాధన ఉండి మాట్లాడు ఏంటి కూర పోతున్నావు ఎందుకు పోతున్నావు ఎవరికల్లా ఏమి లేదు వీడికి దగ్గర మాధవనక మనం రాలేవు రాస కుమారుడా ఇటువంటి నాకు ఆగ్రహమైన కోపం వచ్చింది ఎవరో నీవు ఇక్కడ మాధవన నేను ఎక్కడ పోతే నీకు ఎందుకాయే నేను వారన్న పట్టుకొని వెళ్ళిపోతున్నా నేను కొంచెం బాధ వచ్చి వెళ్ళిపోతున్నా నాకు నాతో ఆల్చం లేదు మాటలు మాట్లాడకూడదు నా దగ్గర నేను వెళ్ళిపోతున్నా తల్లి దూరము అడవరకల్లా ఏమి లేదు తల్లి నీకు వచ్చిన బాధలు ఏమన్నా ఉంటే నేను కళ తీరుస్తా ఉన్నా నీకేమన్నా ఆపదస్తే నేను ఆదుకుంటున్నా చెప్పండి అనవరకల్లా సురమాదేవి ఏమంటా ఉన్నా తల్లి దూరము తల్లి వెనక ఉండి మాట్లాడుతున్నావు నేనేమో కోపంతో ఏది నా నెత్తిన ఉండేది అంటున్నావు నా నెత్తిన ఉండేది కుమ్మడి పోవాని మరి కుమ్మడి పోవాని తీసుకొని ఎక్కడ పోతున్నావు తల్లి ఎక్కడ మా అన్న నారదావుడు పట్నం మీద బోర్లియానికి పోతున్నాను అయితే మీ అన్నం చంపాలకొండ పట్నం మీ అన్న ఒక్కడికే మొత్తం పట్నమే మొత్తం మాడి మషి అయిపోవాలి అయితే వీడికి దగ్గర మా ఎల్లకడకాడ నారదావుడు కంచెల్లో వాడు కంచెల్లో గొడవ పంచెల్లో పాపాదులు వాడి పట్నం మీద మనం అయ్యా రాజ్యం మీద మనం అయ్యా నన్ను అన్న కష్టాలు ఆడుకుంటా నేను ఇంత దూరం వెళ్ళి వచ్చిన నేను హోటల్ పేటలు గట్టంగా ఓనంతరాలు వేస్తే కాలిపోయి వంటి పెట్టిండు అన్నిటికని సర్వాగా చేసిండు ఇయ్యాల గాడి తప్పినా బాగుండదు అని వాళ్ళ పట్ల మీద బోర్లు ఇచ్చేస్తాను వెళ్ళిపోతా ఉండదు నాయనో ఓయమ్మ తల్లి వీడికి దగ్గర వెళ్ళిపోతానంటున్నావు వీడికి దగ్గర ఎవరు ఇక్కడ మాత్రం ఎవరు మీ అన్న నారాయణ అంటున్నావా అవును మా అన్న నారాయణ పుణ్యాత్ముడా ఏమి లేదు వీడికి దగ్గర అడ్డబడ్డ గడ్డ వాడి మీ అన్న ఇక్కడ మీ అన్న అష్టభార్య కమలంచి తల్లితో 8 మంది శివల్లో మేఘ వెళ్ళిపోయింది లేదు నాయనా నేను ఎక్కడ పోలేవు నేను పట్నం మీద బోర్లు ఇచ్చేదానికైనా పోతున్నా వాళ్ళ తల్లితో 9 మంది వాళ్ళు శివల్ల మేఘమైన చేరినారు శివల్ల మేఘం ఉండరు వీళ్ళు మంది చచ్చిపోతారు వద్దు వద్దు మాయమ్మో రాసబాలో ఎన్ని చెప్పేంటలేదు సచ్చినా బాగుంది బతికినా బాగుంది మరి అని చెప్పి తల్లి వేసుకున్న